బర్రీ ట్రూత్ ఇదొక డాక్యుమెంటరీ సిరీస్. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీని బేస్ చేసుకొని మొత్తం 4 ఎపిసోడ్స్ తీశారు. నెట్ఫ్లిక్స్ సోడు ఏం తాగి తీసోడా కానీ ఏముంది అసలు దిమ్మ తిరిగిపోద్ది ఒక్కొక్క ట్విస్ట్ కి. సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్ ఉండవు కదరా బాబు, కానీ ఇంద్రాణి ముఖర్జీ లైఫ్ లో మాత్రం అన్ని ట్విస్ట్లే. చెప్తున్నా గాయస్, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి 4th ఎపిసోడ్ వరకు మీరు హుక్ అయి ఉంటారు. ఎంతైనా డాక్యుమెంటరీస్ తీయడంలో నెట్ఫ్లిక్స్ సోడు తోపని చెప్పుకోవాలి. హౌస్ ఆఫ్ కార్డ్స్, కర్రీ అండ్ సైనైడ్, ఇప్పుడు బర్రీ ట్రూత్. స్క్రీన్ ప్లే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంద్రాణి లైఫ్ లో చాలానే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ గా ప్లేస్ చేసి ఎక్కడ బోర్ కట్టకుండా సరైన టైంలో రివీల్ చేసుకుంటూ ఒక మంచి డాక్యుమెంటరీ చూసిన ఫీల్ అయితే తెచ్చారు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, సిరీస్ స్టార్టింగ్ లో ఇంద్రాణి వాళ్ళ సిస్టర్ అయిన షీనా బోరాని చంపేసి కాల్ చేసిందని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి అసలు నిజాలు ఏంటి అనేవి బయటికి వస్తాయి. అసలు వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఉంటుంది, ఇదెక్కడ దిక్కుమాలిన ఫ్యామిలీ ట్రీ రా బాబు అన్నట్టు ఉంటుంది. ఇంతకీ షీనా తన సిస్టర్ అయినా అసలు ఎవరికి పుట్టింది, ఇంతకీ ఆ మర్డర్ ఎవరెవరు చేశారు, ఇలాంటి నిజాలన్నీ తెలుస్తాయి. మనం అనుకున్న క్యారెక్టర్స్ మీద ఒపీనియన్ మారుతూ వస్తుంది. ఒకసారి మంచోడే అనుకునే లోపు నెక్స్ట్ మినిట్ ఏంట్రా ఎలా చేశాడని ఫీల్ వస్తుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఆర్క్ ని చాలా బాగా చూపించారు, వితౌట్ ఎనీ డీవియేషన్స్ అని చెప్పుకోవాలి. నాకు సాధారణంగా డాక్యుమెంటరీస్ అంతగా నచ్చవు, బట్ ఈ సిరీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ గారిని. ఏ ప్లేస్ లో ఎలాంటి కన్వర్జేషన్ పెట్టాలి అండ్ ఎక్కడెక్కడ ట్విస్టులు రివీల్ చేయాలి అండ్ సస్పెన్స్ కూడా లాస్ట్ వరకు హోల్డ్ అయి ఉంటుంది. ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే, సాధారణంగా ఇలాంటి క్రైమ్ డాక్యుమెంటరీస్ లో సస్పెక్ట్స్ కెమెరా ముందుకి రారు, బట్ ఇక్కడ ఇంద్రాణి ముఖర్జీ వచ్చి షీ విల్ టెల్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ లాయర్ కూడా వస్తాడు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఎడిటర్ కూడా మంచి పనితనం చూపించాడు. ఏమైనా కట్సా చాలా బాగుంది ఎడిటింగ్. తెలుగులో అవైలబుల్ ఉంది నెట్ఫ్లిక్స్ లో. జస్ట్ 4 ఎపిసోడ్స్ ఒక నైట్ లో అయిపోద్ది, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మార్చ్ మంత్ లో వచ్చిన అండ్ రాబోతున్న మంచి ఓటీటీ ఫిల్మ్ సజెస్ట్ చేయబోతున్నా. సో ప్లీజ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.